ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకు ఇంత ముందే వచ్చిన అప్డేట్ ఏంటంటే ఒక ఫ్రెష్ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. 14,236 అంగన్వాడీ పోస్టులు అయితే భర్తీకి సిద్ధమవుతున్నాయి. ఇంతకు ముందే మనకు ఆ సంబంధిత శాఖ మంత్రి సీతక్క గారు, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సీతక్క గారు అయితే ఈ అంగన్వాడీ ఉద్యోగాల ఫైల్ పైన భర్తీకి సంతకం చేసినట్టయితే మనకు ఒక సర్క్యులర్ బైక్ రావడం జరిగింది. మొత్తానికైతే 14,236 పోస్టులను భర్తీలో చూపిస్తున్నారు. చాలా ఎక్కువ పోస్టులు ఇవి. దీనిలో 6,000 పోస్టులు పైగా అంగన్వాడీ టీచర్స్ ఉద్యోగాలు అండ్ 7,000 పోస్టులేమో హెల్పర్స్, అంటే ఈ అంగన్వాడీ టీచర్ల కింద ఆయాలని ఉంటారు కదా, మీ అందరికీ తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలల్లో సిటీలో మొత్తంగా ఏడ చూసినా అంగన్వాడీ కేంద్రాలు అనేవి ఉంటాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఒక అంగన్వాడీ టీచరు, ఒక అంగన్వాడీ హెల్పర్ ఉంటారు. సో హెల్పర్ పోస్టులు వచ్చేసి 7,000 ఉన్నాయి, టీచర్ పోస్టులు వచ్చేసి 6,000 ఉన్నాయి. మరి ఈ పోస్టులకి ఏ విధమైన అర్హత ఉంటుంది, దీని రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారా, లేకపోయి ఉంటే డైరెక్ట్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి మెరిట్ మార్కులు చూసి ఇచ్చేస్తారా అని చెప్పేసి అయితే చాలామందికి డౌట్ రావచ్చు. అయితే వీళ్ళు ఇక్కడ భర్తీకి సిద్ధమవుతుంది. ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకు సంబంధిత శాఖ మంత్రి వర్యులు సీతక్క గారు క్లియరెన్స్ ఇచ్చేనారు అని చెప్పేసి మాట్లాడినారు. అంతే తప్ప వీటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మార్చి తర్వాత వస్తుందని చెప్తున్నారు. ఈ రిక్రూట్మెంట్లో విధి విధానాలు ఏంటనేది ఇంతవరకు అయితే క్లియర్ కట్గా ప్రభుత్వం నుండి కానీ మంత్రి సీతక్క నోటి నుండి కానీ ఏమీ రాలే. సో మనము ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే ఇది ఎందుకు సడన్గా ఉన్నట్టుండి ఈ అంగన్వాడీ పోస్టులు విషయాలు తెర మీదకి వచ్చినాయంటే దీని వెనుక ఇంకొక మతలాభం ఉందని చెప్పేసి అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2 టీచర్ ఎమ్మెల్సీలు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది. మరి ఈ ఎమ్మెల్సీలలో నిరుద్యోగుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది కాబట్టి వారిని అట్రాక్ట్ చేయడానికి ఈ విధంగా అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది తెర మీదకి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, దీంట్లో మనం తప్పు లేదనుకోవద్దు, ఇందులో పొరపాటు లేదనుకోవద్దు. 100% ఎప్పుడైనా ప్రభుత్వాలు ఎలక్షన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఆయా సంబంధిత వర్గాలకు నోరూరిచ్చే సంక్షేమ పథకాలను వదులుతూ ఉంటారు. మొన్న రీసెంట్లీగా మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి ఫిబ్రవరి 15వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నారు. ఎమ్మటే మన రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఇందిరమ్మ గృహాలు అనేది రిలీజ్ చేసిండు ఒక స్కీమ్. తర్వాత ఏం చేసిండు, రేషన్ కార్డులు. అంటే ఇట్లా ఏం చేస్తుందంటే ప్రభుత్వము, పాలకులు ఓటర్ని అట్రాక్ట్ చేయడానికి, ఓటర్ని వాళ్ళ వలలో వేసుకోవడానికి ఇలాంటివి పెడతారు కనుక సహజం, కామన్. కానీ నిరుద్యోగులను కూడా వలలో వేసుకోవడానికి ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి ప్రకటిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నాం. రీసెంట్లీగా మనకి ఏమైంది, ఎలక్షన్స్, మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అదేవిధంగా నిరుద్యోగుల ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఫిబ్రవరిలోనే డిఎస్సి అని చెప్పేసి మాట్లాడినారు. చాలామంది ఆందోళనకు గురైపోయి, అరే మొన్ననే టెట్ రిజల్ట్ వచ్చేసింది, మాకు టైమే దొరకలేదు, ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఏంటి, అసలు మాకు చదవడానికి సమయం దొరకదా, ఎగ్జామ్ పెడితే ఏ టైం వరకు పెట్టవచ్చు, ఏ నెలలో ఎగ్జామ్ జరగవచ్చు అని చాలా కాల్స్ నాకు వచ్చినాయి. నేను చాలామందికి వివరించి చెప్పిన మాట ఒకటే, జస్ట్ అది ఒక స్టంట్, ఎన్నికల స్టంట్. అది వెయ్యరు, అది కాదు, అది జరగని పని అని చెప్పిన. నేను చెప్పినట్టే అయింది. అయితే ఇక్కడ కూడా మరి ఎలక్షన్స్ కోసమే ఇది ప్రకటించినారా అంటే లేదు. ఈ యొక్క అంగన్వాడీ టీచర్ రిక్రూట్మెంట్ అనేది దాని దశ ప్రారంభమైంది. ఇది 100% ఇది నమ్మాలి. ఎందుకంటే ఈ సంబంధిత శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎమ్మెల్యే మంత్రి సీతక్క గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంబంధిత శాఖలోని ఖాళీలను వారు గుర్తించి ఈ ఇన్ని పోస్టులు 14,236 పోస్టులు ఉన్నాయి. సో మేము వీటిని భర్తీకి అనుమతిస్తున్నాము అని చెప్పేసి అన్నారు. దానికి మళ్ళీ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి, సీఎం గారు దాని మీద ఆమోద ముద్ర వేయాలి. దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది మరి వీళ్ళు ఏ దానికి ఇస్తారో మనకు తెలియదు. టీజీపీఎస్సీకి ఇస్తారా, లేకపోతే మనకు ఇక్కడ చూసిన మనకు జేఎన్టీయూ వాళ్ళకి ఇస్తారా, లేకపోతే సంబంధిత శాఖనే దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుందా, దాని యొక్క
విద్యా అర్హతలు మళ్ళా 6,000 ఈ యొక్క అంగన్వాడీ టీచర్లలో మినీ అంగన్వాడీ టీచర్స్ ఉన్నాయి. మరి దాంట్లో మినీ అంగన్వాడీ టీచర్స్కి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, మరి మెయిన్గా ఉండే అంగన్వాడీ టీచర్లకు ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. మరి మెయిన్గా ఉండే అంగన్వాడీ టీచర్లకు మరి డిగ్రీ ఉండవచ్చు, మినీ అంగన్వాడీకి ఇంటర్మీడియట్ ఉండవచ్చు, లేకపోతే టోటల్గా అందరికి కలిపి ఇంటర్మీడియట్ ఉండవచ్చు. ఇంతకుముందు 10th క్లాస్ అర్హత, మినీ అంగన్వాడీకి 7వ తరగతి అర్హత ఉండే. ఇప్పుడు దాన్ని మార్పు చేస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. మరి చేస్తారా చేయరా అనేది ఇంత క్లారిటీ లేదు. నేను పాత అనాలిసిస్ చేసి చెబుతున్నాను. హెల్పర్లకి 7వ తరగతి 10వ తరగతి ఉంటుంది, ఎంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. అంగన్వాడీ టీచర్లు అని చెప్పేసి చిన్న చూపు చూడకండి, వాళ్ళకి 20,000 దాకా జీతం వస్తుంది. సొంత ఊర్లో మంచిగా హ్యాపీగా ప్రైమరీ సిస్టమ్ను కూడా అంగన్వాడీలోనే ఇంప్లిమెంటేషన్ చేయాలని 2020 ఎడ్యుకేషన్ వచ్చింది సిస్టమ్. 2020 నూతన ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది? ప్రైమరీ 1 నుండి 3వ తరగతి వరకు, 1 నుండి 3 సంవత్సరాల వరకు, 3వ తరగతి కాదు 1 నుండి 3 సంవత్సరాలు అంటే 3వ తరగతి, 1 నుండి 3వ తరగతి వరకు పిల్లల్ని ఇక్కడ అంగన్వాడీలోనే వాళ్ళు సంసిద్ధం చేయడం అన్నమాట, వాళ్ళకి ప్రాథమిక పాఠశాలకి. అలాంటిది ఉంది. మరి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. చూడాలి, అది ఆయా రాష్ట్రాలకు వదిలేసారు అంశాన్ని. రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ అంగన్వాడీ టీచర్ పోస్ట్ అనేది చాలా సూపర్ పోస్టు, చాలా చక్కటి అట్రాక్టివ్ శాలరీస్ ఉంటాయి. హెల్పర్లకు కూడా బెటర్ అన్నమాట. సొంత ఊర్లో ఒక వార్డును మీకు కేటాయిస్తారు. ఒక మంచి దాంట్లో మీరే టీచర్స్, మీరే బాసు, అంతా మీకే. పిల్లలతోనే కాలక్షేపం ఉంటుంది. పిల్లలకు మంచి 4 అక్షరాలు నేర్పేయాలి, వాళ్ళకి ఇంత ఫుడ్ పెట్టాలి. గర్భిణీ స్త్రీలకు ఎగ్స్ సరఫరా చేయడము, వాళ్ళ పౌష్టికాహారం పైన కొద్దిగా వాళ్ళకి ఈ విధమైన ప్రికాషన్స్ చెప్పడం, ఇలాంటివి ఉంటాయి. ఇదంతా కూడా మీరు ఊర్లలో చూస్తారు. ఇదంతా మెయిన్గా ఎందులో అబ్బాయిలకు ఉండదు, కేవలం మ్యారీడ్ అంటే వివాహ జీవితంలో ఉన్న మహిళలకే ఇది నోటిఫికేషన్ అన్నమాట. ఇది యూత్గా ఉన్న అమ్మాయిలకు కాదు, కేవలము నాకు తెలిసి అయితే ఇదంతా గృహిణీలకే, మ్యారేజ్ చేసుకుని ఉన్న వాళ్ళకే, మహిళలకే ఇది సంబంధించిన నోటిఫికేషన్. ఇక నోటిఫికేషన్ వచ్చినాక బ్రీఫ్గా నోటిఫికేషన్లో ఎలాంటి అంశాలు పొందుపరిచినారో అవన్నీ చూసిన తర్వాత మన ఛానల్లో మళ్ళీ ఒక వీడియో వస్తుంది. ఖచ్చితంగా నాకు తెలిసి చాలామంది నాకు కాల్స్ చేసి మనకు లాస్ట్ 2024లో నవంబర్ మాసం, సెప్టెంబర్ మాసంలో చాలామంది కాల్ చేసి అడిగినారు, ఈ అంగన్వాడీ టీచర్స్ ఎప్పుడు వస్తాయి అన్న, ఎప్పుడు వస్తాయి, దానికి ఎగ్జామ్ ఉంటుందా లేక డైరెక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఎమ్మెల్యే అయితే పూర్వకాలంలో ఎట్లుందంటే 2008లో నేను చూసినాను, ఎమ్మెల్యే ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తే కథం, అది అయిపోతుండే ఆ పని అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు కొద్దిగా ఎడ్యుకేషన్ పెరిగింది, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, పోస్టులు అమ్ముకునేంత సినిమా లేదు. దీన్ని పార్టీ క్యాడర్ కార్యకర్తలకు పంచుకుందామంటే ఊరుకోరు నిరుద్యోగులు. సో దీనికైతే ఎగ్జామ్ పెట్టి అయితే తీసుకుంటారని నేను అనుకుంటున్నా. నా పర్సనల్గా నా అనాలసిస్ ఇది. ఎగ్జామ్ పెట్టి మెరిట్లో ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటారు, అభ్యర్థులను ఎన్నుకు తీసుకుంటారు, సెలెక్ట్ క్యాండిడేట్స్ చేసుకుంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆ విధంగానే సెలక్షన్ ప్రాసెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి